బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇచ్చోడ మండలం ధరంపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై విష ప్రయోగం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు తాగే వాటర్ ట్యాంకులో విషం కలిపారు దుండగులు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంట సామాగ్రికి పురుగుల మందు పూశారు. అయితే పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. వెంటనే అలర్ట్ అయి విద్యార్థులను నల్లాల వైపు వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజన తయారీని కూడా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విషప్రయోగం నుంచి 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు చేయగా వాటర్ ట్యాంకులో విషం ఎవరు కలిపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారము తర్వాత పట్నాలు నాడు అంబేద్కర్ జయంతి 2 రోజులు సెలవు ఉండడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేము వచ్చేసరికి మంగళవారం పొద్దున స్కూల్కి వచ్చేసరికి అంటే వంట రూమ్ తాళాలు తీసినవి ఉన్నాయి. తాళాలు కాకుండా గొల్లెం పలగొట్టారు. తాళం వేసినట్లే ఉంది. ఆ వంట ఆమెను పిలిపించి వస్తువులు ఏమన్నా ఉన్నాయా లేవో చూసుకోమన్నాము. ఆమె ఉన్నాయన్నది. తీరా పిల్లల కోసము రాగి జావ చేద్దామని కడిగిన గిన్నె తీసేసరికంటే దాంట్లో ఏదో రకమైనటువంటి కడిగిన బాసనల్లో ఇట్లా ఎందుకుందని ఆమె చూసేసరికంటే దాంట్లో మందు పోసి ఉన్నది. తర్వాత కరెంటు ఉండదని చెప్పేసి చేతి కడుక్కోవడానికి కొన్ని బకెట్ల నీళ్ళు ఉంచుకుంది. ఆ నీళ్ళల్లో కూడా తెల్లగా కనిపించేసరికి ఆమెకు డౌట్ వచ్చి చూసేసరికంటే నీళ్ళు స్మెల్ వచ్చాయి. అవి మందు కలిపినట్టు తెలిసింది. తర్వాత ట్యాంకులో కూడా గమనించి చూసేసరికంటే ట్యాంకులో కూడా నీళ్ళు తెల్లగా కనిపించాయి. నల్లను కాల్ చేసేసరికంటే నల్లలలో కూడా నీళ్లు నురుగు వచ్చాయి. పిల్లలని అక్కడ నల్లగల అంటే నీళ్లు తాగకుండా 30 మంది పిల్లలని సేవ్ చేయడం జరిగింది. వెంటనే అందరు ఊరోళ్ళంతా వచ్చి స్పందించారు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇచ్చోడ మండలం ధరంపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై విష ప్రయోగం ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురికి సంబంధించిన ప్రైమరీ స్కూల్లో నిన్నటి రోజు జరిగినటువంటి విష ప్రయోగానికి సంబంధించిన యత్నంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది, కలకలం రేపుతుంది. 2 రోజులు 13, 14 తేదీ వరుస సెలవుల కారణంగా నిన్నటి రోజు పాఠశాల వచ్చిన ప్రధానోపాధ్యాయులతో పాటు సిబ్బంది అంతా కూడా స్కూల్ కు చేరుకున్న వెంటనే కొంత ఏదైతే పురుగు మందు ఉంటుందో పంట చేలపై చల్లే పురుగు మందుకు సంబంధించిన వాసనను గమనించారు. ఆ స్మెల్ కారణంగానే ఎక్కడెక్కడ ఉంది అని చూసేసరికి వాటర్ ట్యాంక్ లో కొంత గుర్తెలని వ్యక్తులు లిక్విడ్ కలిపారు, పురుగుల మందు కలిపారు. దీంతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వంట సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లినట్లుగా గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళు కొంత అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడం కారణంగా పోలీసులు దీంతో తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం అయితే 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని అనుమానితులుగా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా హెచ్ఎం ఏదైతే పాఠశాల హెచ్ఎం ఒకవేళ స్పందించకపోయి ఉండకపోతే అలర్ట్ గా లేకపోయి ఉంటే మాత్రం కొంత పెద్ద ఎత్తున పిల్లల ఆరోగ్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉండేది అని చెప్పి గట్టెక్కినట్లుగా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనిపై అడిషనల్ ఎస్పీ ఊరుకు సంబంధించిన అడిషనల్ ఎస్పీ కాజల్ తో పాటు మిగతా పోలీసు అధికారులంతా కూడా ఘటనా స్కూల్ సందర్శించారు. ప్రస్తుతం దీనికి కారణం ఏంది, ఎవరు పాల్పడ్డారనే కోణంలో మాత్రం దర్యాప్తు జరుగుతూ ఉంది. అయితే 30 మంది చిన్న పిల్లలకు చదువుకునే పాఠశాలలో విష ప్రయోగానికి యత్నించడం అనేది మాత్రం చర్చ సాగుతుంది, కలకలం తెస్తుంది చెప్పుకుంటారు వంశీ.